మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో రెస్పెక్టెడ్ వుడ్ బి టీచర్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. ఈ వీడియో ద్వారా మన ఏపీ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి టీజీటీ పీజీటీ పోస్ట్ జోనల్ 1, 2, 3, 4 జోన్స్ ఉన్నాయి. అలాగే ఎప్పుడూ లేని విధంగా స్టేట్ వైడ్ కూడా నోటిఫికేషన్ చేయడం జరిగింది. అంటే టీజీటీ పీజీటీ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పుడు ఈ టీజీటీ పీజీటీ పోస్ట్ ఈసారి వచ్చినంతగా ఇంతకుముందు ఎప్పుడు నోటిఫికేషన్ రాలే. కొన్ని క్రైటీరియాల పోస్టులు చూస్తే ఎప్పుడు చూసినా 1, 2 ఈవెన్ సింగిల్ డిజిటే. ఇప్పుడు మ్యాక్సిమం డబల్ డిజిట్ అన్నీ ఉన్నాయి. ఒకలా సింగిల్ డిజిట్లు ఉన్న బ్యాక్లాగో లేకపోతే కెరీ ఫార్వర్డ్ ఇటువంటివి ఉండదు. బట్ హియర్ మ్యాక్సిమం క్లియరే, అంటే ఓపెన్ కేటగిరీలోనే ఉన్నాయి. ఎనీహౌ వాటి గురించి డీటెయిల్గా చాలామంది సార్ ఈ జోనల్ 1, 2, 3, 4 ఎక్కడ ఏంటి ఇచ్చాడు, ఏ స్కూల్ ఎన్ని ఇచ్చాడు మాకు సరిగా అర్థం అవ్వట్లేదు, ఎన్ని ఇచ్చాడు టోటల్గా మాకేం క్లారిటీ రావట్లేదు, మేమైతే అప్లై చేసేస్తున్నాము కానీ దానిపైన ఒక అవగాహన లేదు, ఒకసారి క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏ బేస్డ్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చెప్పండి అంటే, సరే మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ అనునిత్యం మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి అభ్యర్థుల కోరిక మేరకు ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఎనీహౌ క్లియర్గా తెలుసుకుందాం. సో స్కూల్ అసిస్టెంట్లో అవకాశం లేని వాళ్ళకి టీజీటీలో అవకాశం ఉంది, రైట్? మరి అటువంటి గొప్ప అవకాశం. మరి ఈ టీజీటీలో ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటూ ఉంటుంది 100 మార్క్స్కి. ఈ పీజీటీ కావచ్చు టీజీటీ కావచ్చు ప్రొఫిషియన్సీ సబ్జెక్ట్ అనేది టెస్ట్ ఉంటుంది 100 మార్క్స్. ఈ 100 మార్క్స్ అంటే అక్కడ క్వాలిఫై అయిన ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై కాకపోతే ఉద్యోగం ఇవ్వరు. మరి ప్రొఫిషియన్ టెస్ట్ జస్ట్ ఫర్ క్వాలిఫై, ఆ క్వాలిఫై అవ్వాలి అంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చాలా కీలకం అవుతుంది. కాబట్టి మరి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేనైతే మాట ఇస్తున్నా. మన ఛానల్ని అనునిత్యం ఫాలో అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రొఫిషియన్సీ టెస్ట్ నుండి వారికి కాపాడే బాధ్యత నాది. క్లియర్గా ప్రతి ఒక్క పర్సన్కి మినిమం 50% మార్క్ వచ్చేలా ప్రయత్నిస్తాను. నా వరకు నేను ద బెస్ట్ కోర్స్, ద బెస్ట్ ప్లాన్స్, ద బెస్ట్ ప్రిపరేషన్ టిప్స్. సార్ చాలామంది అంటారు నేను కొంచెం ఇంగ్లీష్ సబ్జెక్ట్లో, నా సబ్జెక్ట్లో సోషల్లో ద బెస్ట్గా ఉన్నాను, మ్యాథమెటిక్స్లో ద బెస్ట్గా ఉన్నాను, కానీ ఇంగ్లీష్కి వచ్చేటప్పుడు ఎందుకో తెలియని భయం, అందువల్ల భయం వేస్తుంది. ఈసారి టీజీటీ భయపడవద్దు మిత్రమా, నేను మీకోసం అనునిత్యం శ్రమించడానికి సిద్ధంగా ఉన్నాను. కలిసి పోరాడదాం, ఖచ్చితంగా సాధించి తీరుదాం. ఎనీహౌ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి వచ్చేటప్పుడు మాట్లాడదాం. బట్ ఇక్కడ జోనల్ 1, 2, 3, 4 ఏదైతే ఉన్నాయో ఏ జోనల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి క్లియర్గా తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్, ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది aspirants, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the DSC aspirants. Anyhow, మన ఛానల్ అండి పిఆర్ అకాడమీ, రైట్? ముందు జోనల్ అంటే ఏంటి తెలుసుకుందాం. మరి ఏ జోనల్లో ఏమొస్తుందో ఒకసారి క్లియర్గా తెలుసుకున్న తర్వాత మనం వెళ్దాం. ఏ జోనల్లో ఏమొస్తుంది మనకి టోటల్గా జోనల్ 1, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. మనకి ఏపీలో టోటల్గా 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదమ్మా. ఈ 13 డిస్ట్రిక్ట్కి 4 జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది. మరి 4 జోన్స్లో 3 జోన్స్కి 3 డిస్ట్రిక్ట్ ఉంటాయి. ఒక జోనల్ 4కి 4 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. మరి ఫస్ట్ జోన్లో ఏంటి ఉంటుంది, శ్రీకాకుళం, అలాగే విజయనగరం అండ్ విశాఖపట్నం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 కూడా ఫస్ట్ జోనల్ కింద వస్తుంది. మరి ఈ 3 డిస్ట్రిక్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ టీజీటీ పోస్ట్ ఉన్నా లేదా పీజీటీ పోస్ట్ ఉన్నా ఈ 3 జిల్లాల వారు ఎక్కడ పోటీ పడతారు ఉన్నటువంటి పోస్టుకి. ఎవరిదైతే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో వారికి ఇస్తారు. ఈ 3 జిల్లాల వారు జోన్ 1కి లోకల్గా పరిగణించడం జరుగుతుంది. నా మాట విన్నారా? లోకల్గా. ఒకవేళ వారు గుంటూరు అభ్యర్థి అయి ఉంటారు, జోనల్ 1లో ఎక్కువ పోస్ట్ ఉన్నాయి సార్ నేను అప్లై చేస్తాను అంటే ఆ గుంటూరు ఆస్పిరెంట్ ఎక్కడ నాన్ లోకల్. మన జోనల్ 1లో తక్కువ పోస్టులు ఉన్నాయి సార్, నా బ్యాక్గ్రౌండ్కి జోనల్ 4లో నేను అప్లై చేస్తానంటే మీరు జోనల్ 4కి
నాన్ లోకల్. అదే మన డిఎస్సి తీసుకుంటాం, విశాఖపట్నం పిల్లవాడు వచ్చి విజయనగరంలో అప్లై చేస్తే, లేదా విజయనగరం ఒక డిఎస్ ఆస్పిరెంట్ వెళ్ళి విశాఖపట్నంలో అప్లై చేస్తే నాన్ లోకల్. కానీ విజయనగరం ఒక డిఎస్ ఆస్పిరెంట్ విజయనగరంలో అప్లై చేస్తే లోకల్. అది అందరికీ తెలుసు. కానీ జోనల్కి వచ్చేటప్పుడు మారుతుంది. ఈ 3 జిల్లాలు వారు ఎవరైతే ఉన్నారో ఆ 3 జిల్లాల్లో జోన్ 1కి అప్లై చేస్తే లోకల్ కింద పరిగణించబడుతుంది. క్లియర్ కదమ్మా? రైట్. నెక్స్ట్ జోన్ 2, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ. సో పక్క పక్కన ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, ఇది జోనల్ 2 కింద వస్తుంది. రైట్. మరి జోన్ 3 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. సో గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు ఈ 3 కూడా ఏమవుతుందమ్మా? జోన్ 3 కింద మనం తీసుకున్నాం. నెక్స్ట్ జోన్ 4, రిమైన్ 4 డిస్ట్రిక్ట్స్. సో 3 9 అయిపోయింది, రిమైన్ 4. చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు. చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు ఈ 4 జోన్ 4 కింద వస్తుంది. ఓకేనమ్మా? సో జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. జోన్ 2 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ. జోన్ 3 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. నెక్స్ట్ జోన్ 4 చిత్తూరు, కడప అండ్ అనంతపూర్, కర్నూలు. సో ఇవి జోనల్ గురించి. ఇప్పుడు జోనల్ వైజ్, జోనల్ అంటే అవగాహన వచ్చింది, ఏ డిస్ట్రిక్ట్ ఎవరు ఏంటనేది. ఇప్పుడు జోనల్లో ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయో చూద్దాం. సో జోన్ 1 అనే టైటిల్ ఇచ్చాను. ఎక్కడేమో ఫర్ పీజీటీకి పోస్టుకు సంబంధించినవి, ఎక్కడ టీజీటీకి పోస్టుకు సంబంధించినవి. ఏంటి సార్ ఎన్ని రకాలు ఉన్నాయంటే, మనకి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ 4. ఒకటి స్టేట్ లెవెల్ నోటిఫికేషన్ వచ్చింది, ఒకటి స్టేట్ లెవెల్. ఎవరైనా అప్లై చేసి అందరూ వీ బిలాంగ్స్ టు ది ఆంధ్రప్రదేశ్ పీపుల్ అందరూ దీనికి లోకల్ కింద వస్తారు. తెలంగాణ వారు అప్లై చేస్తే నాన్ లోకల్ కింద వస్తారు. రైట్. మరి ఇక్కడ చూస్తాం క్లియర్గా ఏపీఎంఎస్. ఏ స్కూల్ వచ్చింది సార్ అంటే ఏపీఎంఎస్ ఒకటి వచ్చింది. రెండోది ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ అనేసి ఒకటి వచ్చింది. తర్వాత ఎంపీజే బీసీడబ్ల్యూఎస్. తర్వాత స్టేట్ ఏపీఎస్ వచ్చింది. ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ నుండి టీజీటీ పీజీటీ పోస్టులు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. అలాగే ఇక్కడ మహాత్మా గాంధీ జ్యోతిఫుల్ ఏదైతే ఉందో ఎంపీజీ స్కూల్, బీసీ వెల్ఫేర్ స్కూల్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా టీజీటీ పీజీటీ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ 3. అలాగే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఏపీఎంఎస్ మొత్తం 4 రకాల నోటిఫికేషన్ దీంట్లోనే పొందుపరచడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కటి క్లియర్గా తెలుసుకుందాం. రైట్. ఏపీఎంఎస్ ముందు గురించి తెలుసుకుని జోనల్ 1లో ఎన్ని పోస్టులు, ఈ 4కి సంబంధించి మొత్తం ఒకే దగ్గర చెప్పేస్తాను. చూసారా ఎంత నీట్గా తయారు చేయడం జరిగింది అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుకి అప్లై చేయాలి అనుకుంటే జోనల్ 1లో ఈ 4 రకాల్లో ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. క్లియరా? సో అలాగే జోనల్ 2లో అప్లై చేయాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా ఈ యొక్క డయాగ్రామ్ చూస్తే టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు అప్లై చేయవచ్చు. నెక్స్ట్ తెలుగు లేదు ఏపీఎంఎస్లో, హిందీ లేదు, ఇంగ్లీష్ లేదు, ఇవన్నీ పీజీటీ అమ్మ. ఎక్కడి వరకు పీజీటీ సార్? చూడండి అక్కడ తెలుగు అనేసి ఒకటి ఉంటుంది. సో ఎక్కడ తెలుగు నుంచి స్టార్ట్, సో అది టీజీటీ పోస్టులు, ఇవి పీజీటీ పోస్టులు. రైట్. మరి ఇక్కడ సివిక్స్కి 3 బ్యాక్లాగ్ ఉన్నాయి, ఎకనామిక్స్ 4 బ్యాక్లాగ్, కామర్స్కి 2 బ్యాక్లాగ్ ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు. అలాగే ఇక్కడ తెలుగుకి చూడండమ్మా జోన్ 1లో 16 సి అంటే క్లియర్డ్ అంటే ఓపెన్ కేటగిరీలో ఉంది. ఓకే, జనరల్లో ఉంది. నెక్స్ట్ హిందీ 2C, బి అంటే బ్యాక్లాగ్, సి అంటే క్లియర్ అండి. క్లియర్ అంటే జనరల్ అండి, ఓపెన్లో ఉంటుందండి. నెక్స్ట్ ఇంగ్లీష్ 2B, 2 బ్యాక్లాగ్, 2C క్లియర్. మ్యాథమెటిక్స్ 2 బ్యాక్, ఇవన్నీ టీజీటీ అమ్మ. టీజీటీ అక్కడ ఉంది చూడండి. 4C 2 బ్యాక్లాగ్, 4 ఏమో ఎక్కడ ఉంది 4C అనేది క్లియర్లో ఉంది. రైట్. ఇది బయాలజీ లేదా ఫిజికల్ సైన్స్ 1 బ్యాక్లాగ్, 4C క్లియర్. సోషల్ నుంచి 1 బ్యాక్లాగ్, ఒక 3C క్లియరా? నెక్స్ట్ ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్లో చూద్దాం. ఎక్కడ పీజీటీ ఒకడ కూడా లేదు, డైరెక్ట్ టీజీటీ మాత్రమే ఇవ్వడం జరిగింది జోనల్ 1కి. సో 16 క్లియర్. ఓకేనండి.
ఓపెన్లో 16 ఉన్నాయి. అంటే తెలుగుకి ఇలా మనం టోటల్ చూస్తే ఇప్పుడు అన్నిటికీ మీరు ఎలిజిబుల్ కాబట్టి ఇలా టోటల్గా జోనల్ 1లో మొత్తం చూసుకుంటే మీరు ఎలిజిబుల్ కదండి. అంటే లాస్ట్కు దాని గురించి మనం మాట్లాడదాం. అంటే అన్నిట్లో అన్ని సీట్లు అలా చెప్పను, మొదటి దాంట్లో చెప్తే రెండోది కూడా మీకు అర్థమవుతుంది. హిందీ 1C, ఓకే. అలాగే ఇంగ్లీష్కి 14C ఉంది. అలానే మ్యాథ్స్కి 5C, 5 క్లియర్, 5C అంటే ఓకే ఓపెన్లో ఉంటుంది. తర్వాత బయాలజీ 5, ఫిజికల్ సైన్స్ 5 ఉంది, సోషల్ ఏమో 8 ఉంది, రైట్. మరి తెలుగు ఇక్కడ ఇది ఏ స్కూల్ సార్ అంటే ఎంపీజే బీసీ వెల్ఫేర్ స్కూల్లో పీజీటీకి 2 ఓపెన్లో ఉంది, తెలుగు హిందీ 2 ఉన్నాయి, అలాగే ఇంగ్లీష్ లేదు, మ్యాథ్స్ 3 ఉన్నాయి, బయాలజీ బయో సైన్స్ అంటారు, ఓకే. సో బయో సైన్స్ ఇక్కడ 3 ఉన్నాయి, మరి ఇవన్నీ ఏం లేవు. సోషల్ ఏమో 3 ఉంది, రైట్. ఇవి పీజీటీకి సంబంధించింది. దెన్ వి విల్ గో టు ది టీజీటీ పోస్ట్. టీజీటీ పోస్ట్ హౌ మెనీ పోస్ట్ ఆర్ దేర్? 3. 3లో తెలుగులో టీజీటీ 3 ఉన్నాయి, హిందీ ఇస్ నాట్. నెక్స్ట్ ఇంగ్లీష్లో 80C ఉంది, 8 క్లియర్లో ఉంది. నెక్స్ట్ మ్యాథ్లో 3 పోస్ట్ ఉన్నాయి, బయాలజీ 5 పోస్ట్ ఉంది, ఫిజికల్ సైన్స్ 4C ఉంది, అలాగే సోషల్లో 5 పోస్ట్ ఉన్నాయి. సో ఇవి ఇప్పుడు స్టేట్ వైడ్ చూద్దాం. ఈ స్టేట్ వైడ్లో స్టేట్ ఏపీఆర్ఎస్, సో ఆంధ్రప్రదేశ్ ఏపీ రెసిడెంట్ స్కూల్ ఏదైతే ఉందో స్టేట్ లెవెల్లో దానికి అందరూ అర్హులే. ఎక్కడ లోకల్ నాన్ లోకల్తో సంబంధమే లేదు. యూ పీపుల్ ఆర్ బిలాంగ్స్ టు ఆంధ్ర, సో యూ హ్యావ్ టు అప్లై టు ది ఏపీ రెసిడెంట్ స్కూల్. ఇది కూడా మనం చేయాలి, రైట్. మరి తెలుగుకి 3C ఉంది. ఇప్పుడు హిందీకి అంటే పీజీటీ పోస్ట్, హిందీకి 7 పోస్టులు ఉన్నాయి, ఇంగ్లీష్కి 8 ఉన్నాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్ 1B బ్యాక్లాగ్, 2C క్లియర్ అంటే 12 జనరల్, ఒకటేమో బ్యాక్లాగ్. బయో సైన్స్కి చూడండి 6 ఉన్నాయి, 1B అంటే 1 బ్యాక్లాగ్, 6 క్లియర్లో ఉంది. తర్వాత ఫిజికల్ సైన్స్ అని ఇక్కడ నేను ఇచ్చాను, అంటే వేరే ఇక్కడ వాడు సపరేట్గా ఇచ్చాడు కాబట్టి ఒక్కదాన్ని మరి వేరే కోలం ఎందుకని ఎక్కడ ఇవ్వడం జరిగింది. ఫిజికల్ సైన్స్ ఏమో 8C ఉన్నాయి, ఓకే రైట్. ఇది పీజీటీకి. మళ్ళీ పీజీటీకి సంబంధించి ఎక్కడెక్కడ లేదు స్టేట్ లెవెల్లో. సోషల్కి 1 బ్యాక్లాగ్ ఉంది, 4 ఓపెన్లు ఉంది. అలాగే సాంస్క్రిట్కి చూడండి 20C పీజీటీలో ఉన్నాయి, టీజీటీలో 26 క్లియర్లో ఇచ్చాడు. సాంస్క్రిట్ ఎవరైతే చేస్తున్నారో పీజీ సాంస్క్రిట్ ఇస్తారు గోల్డెన్ ఆపర్చునిటీ ఆఫ్టర్ లాంగ్ డేస్. ఎన్ని పోస్ట్ అంటే దాదాపు టీజీటీలో 26, పీజీటీలో 2C. సో చూసారు కదా ఎన్ని పోస్టులు వచ్చాయి. నెక్స్ట్ టీజీటీ తెలుగు ఎన్ని వచ్చాయేమో 36 ఇచ్చాడు. వావ్, 36 కూడా ఓపెన్లోనే ఉంది స్టేట్ లెవెల్. హిందీ ఎన్ని ఉన్నాయమ్మా 8. అలాగే ఇంగ్లీష్ 28C. అలానే మ్యాథమెటిక్స్ ఎక్కడ కూడా 8 ఉంది. సో రైట్. బయాలజీ లేదు. ఇక్కడ చూడండి సైన్స్ అని అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు మరి బయాలజీ ఫిజిక్స్ అని డివైడ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ సైన్స్ అనేసి రెండింటికి సంబంధించి ఒకటే చెందుతుంది కాబట్టి ఇక్కడ బయాలజీ ఫిజిక్స్కి ఫిజికల్ సైన్స్ అంటున్నాడు, ఎక్కడ డైరెక్ట్ సైన్స్ అంటున్నాడు కాబట్టి 7C. ఓకేనా. అంటే బ్యాక్గ్రౌండ్ ఫిజికల్ ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ ఎవరు చేసినా కూడా ఎలిజిబుల్ దీనికి, ఓకే విత్ బీఎడ్. సో ఇక్కడ చూడండి బీఎస్సీ నాట్ ఎంఎస్సి, పీజీటీ అయితే ఎంఎస్సి, రైట్. మరి సోషల్లో 1 బ్యాక్లాగ్ 17C. ఇప్పుడు మనం ఒకసారి కాల్కులేషన్ వేద్దాం. చూడండి ఎన్ని పోస్టులు అంటే, సో చాలా పోస్టులు ఉన్నాయమ్మా, చాలా అంటే చాలా. ఓకే 71 పోస్టులు ఉన్నాయి తెలుగుకి. అంటే ఈ 1% టీజీటీకి అప్లై చేసేటప్పుడు ఈ 71 జోనల్ వల్ల అప్లై చేసేటప్పుడు మళ్ళీ ఎక్కడ నిశ్చయం చెప్పాలంటే ఈ జోనల్ వల్ల ఇంతవరకే అంటే 35 పోస్టులకి ఇక్కడ ఎలిజిబుల్ అనమాట. రిమైనింగ్ 30 స్టేట్ లెవెల్లో హైయెస్ట్ మార్క్ వస్తే కొంతమంది స్టేట్ లెవెల్ వెళ్తారు, కొంతమంది. అయితే ఎక్కడ గమనించాలంటే తెలుగు ఎలిజిబిలిటీ ఉన్నవారు టీజీటీ అంటే BA + BEd అంటే గ్రాడ్యుయేషన్ + BEd చేసిన వారు, వన్ ఆఫ్ ది మెథడ్ తెలుగు చేసిన వారందరికీ
ఎన్ని పోస్టులుగా అప్లై చేయడం అంటే స్కూల్ అసిస్టెంట్కి మీకు అప్లై చేయడానికి అవకాశం లేని వారు ఎవరైతే జిల్లాలో ఉన్నారో మనం చూసాము 13 జిల్లాల్లో కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి పెద్దగా పోస్టులు లేదు, కానీ ఇక్కడ భారీగా పోస్టులు ఉన్నాయి. సో కాబట్టి దీనిపైన అప్లై చేయవచ్చు. ఈ 3 జిల్లాలకి తెలుగు అయితే పెద్దగా లేదు కాబట్టి 3 జిల్లాలకి ఇక్కడ 35 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి కాబట్టి అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంది. అలాగే మొత్తం క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చమ్మా. హిందీ చూడండి మొత్తం పైన 3 ఉంది, ఓకేనా? ఈ 3 జిల్లాలకి ఒకవేళ స్టేట్ది కలిపితే 11. అలాగే ఇంగ్లీష్ చూడండి 8, 14, 22 ప్లస్ 8 30. ఇంగ్లీష్కి అయితే 30 పోస్టులు ఉన్నాయి 3 డిస్ట్రిక్ట్కి సంబంధించింది, ప్లస్ స్టేట్ కలిపితే ఎంత అవుతుంది 58C. సో ఇలా మొత్తం క్యాలిక్యులేషన్ వేసుకుని వెళ్ళవచ్చు. టోటల్గా ఉన్నటువంటి పోస్టులు జోన్ 1కి, ఓకేనా? రైట్. ఎక్కడి నుంచి మరి స్టేట్ రిమూవ్ చేస్తాను ఆల్రెడీ మనం అక్కడ చూసాం కాబట్టి ఇప్పుడు జోన్ 3 వారు 4 వారు ఎవరైనా ఉంటే ముందు స్క్రీన్లో చూపించిన పోస్ట్ గురించి క్లియర్గా తెలుసుకోండి. రైట్, చూడండి. నెక్స్ట్ ఇక్కడ పీజీటీ పోస్ట్ అయితే ఉందో తెలుగుకి లేదు, ఇవన్నీ డేట్ అని తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ లేదు. బయోసైన్స్కి అయితే 1 ఉంది, బయాలజీ కాదు బయోసైన్స్ అది చూసుకోండి. నెక్స్ట్ సివిక్స్కి 2B బ్యాక్లాగ్లో ఉంది, ఎకనామిక్స్ లేదు, కామర్స్కి 1B ఏపీ మోడల్ స్కూల్లో, ఓకేనా? సోషల్ లేదు, సాంస్క్రిట్ లేదు. ఇక్కడ టీజీటీకి ఓన్లీ ఫిజికల్ సైన్స్ అంటే సైన్స్, ఫిజికల్ సైన్స్ కూడా కాదు, సైన్స్ నుంచి ఒకే ఒక ఓపెన్ కేటగిరీలో ఉంది, సోషల్కి ఒకే ఒక కేటగిరీలో ఉంది. ఎవరికి? జోన్ 2కి. ఈ జోన్ 2 ఎవరమ్మా? ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణ, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ. క్లియరా? సో వీళ్ళకి సంబంధించి ఈ 3 జిల్లాలకి. ఏపీ డబ్ల్యూఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పీజీటీ ఒక్కడ కూడా లేదమ్మా. సో మళ్ళీ టీజీటీ నుంచి 30 ఓపెన్లో ఉంది, హిందీకి 6 ఉన్నాయి, ఇంగ్లీష్కి 26, 1 కేరీ ఫార్వర్డ్ కేస్ట్ ఇది మ్యాథమెటిక్స్కి 11 అనేది ఓపెన్లో ఉంది మ్యాథమెటిక్స్కి. బయాలజీకి టీజీటీకి సంబంధించిన 9 ఓపెన్లు ఉన్నాయి, 14 ఏమో ఫిజికల్ సైన్స్ ఓపెన్లో ఉంది, ఓకేనా? ఇక్కడ 2C కేరీ ఫార్వర్డ్ సోషల్ 14 పోస్టులు ఉన్నాయి, 2 బ్యాక్లాగ్ అయితే కేరీ ఫార్వర్డ్ అయితే 12 ఓపెన్లో ఉంది, అంటే క్లియర్లో ఉంది. రైట్. నెక్స్ట్ ఇది చూడండి, పీజీటీలో కూడా ఎంపీజే దీంట్లో పీజీటీకి 1 ఉంది, తెలుగు హిందీ 2 ఉన్నాయి, ఇంగ్లీష్కి 1 ఉంది, మ్యాథ్స్కి 2 ఉన్నాయి, బయోసైన్స్కి ఏమో 2 ఇచ్చాడు, అలాగే సోషల్కి 1 ఉంది, మిగతావన్నీ ఎక్కడ లేదు. ఇప్పుడు టీజీటీకి వద్దాం. టీజీటీలో తెలుగు లేదు, ఇంగ్లీష్ లేదు, హిందీ లేదు, ఇంగ్లీష్కి 2 ఇచ్చాడు, మ్యాథ్స్ లేదు, సైన్స్ లేదు. ఇక్కడ ఫిజికల్ సైన్స్ నుంచి 2, సోషల్కి 1. ఇక్కడ మనం జోనల్ 1 నుంచి కంపేర్ చేస్తే జోనల్ 2లో తక్కువ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు జోన్ 3 చూద్దాం. జోన్ 3లో పీజీటీకి సంబంధించినవి ఏపీ మోడల్ స్కూల్స్కి బోటనీ అనేసి ఇచ్చాడమ్మా, అందుకోసం బోట్ అని రాశాను. ఇంతకుముందు బయోసైన్స్ కాబట్టి బయోసైన్స్, కానీ ఇక్కడ మెన్షన్ చేశాను. బోటనీ 2 బ్యాక్లాగ్ ఉంది, జువాలజీ 1 బ్యాక్లాగ్ ఉంది, ఎకనామిక్స్ 1 బ్యాక్లాగ్ ఉంది, ఓకే? తెలుగుకి అయితే 3rd జోనల్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో 11 ఓపెన్లు ఉంది, ఇంగ్లీష్కి 1B 9C, ఓకే? మ్యాథమెటిక్స్ 1B 4C, బయాలజీ సైన్స్కి సంబంధించింది 2B ఉంది. అలాగే ఇక్కడ బయాలజీ అంటే 2 కలిపేసి మనం ఇలా చేస్తామన్నమాట. సో 2 బ్యాక్లాగ్ 2 క్లియర్లో ఉంది సైన్స్కి సంబంధించి. ఇంతకుముందు ఎందుకంటే ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని బయోసైన్స్ బయాలజీ అని సపరేట్గా ఇస్తున్నాడు, ఫిజికల్ సైన్స్ అని సపరేట్గా ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ సపరేట్, ఇక్కడ 2 కలిపేసి ఇలా రాయడం జరిగింది. సోషల్కి సంబంధించింది ఏమి ఇవ్వలే ఎక్కడ. రైట్. మరి ఏపీ ఓకే సోషల్ వెల్ఫేర్లో చూద్దాం. పీజీటీ 1 ఇవ్వలేదు, టీజీటీలో 12 క్లియర్, హిందీ 3లో 3 ఇచ్చాడు, అది కూడా ఓపెన్. 20 ఇంగ్లీష్ ఇచ్చాడమ్మా, వెరీ గుడ్. ఇంగ్లీష్కి 20 పీజీటీ టీజీటీ. మరి మ్యాథ్స్ 3, బయాలజీ 14, ఫిజికల్ సైన్స్ 10. నెక్స్ట్ ఎక్కడ 4 ఉంది సోషల్ కేరీ ఫార్వర్డ్ కేస్ట్లో, 13 ఏమో ఓపెన్ ఉంది. రైట్. నెక్స్ట్ ఎంపీజే. సో ఈ నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీటీలో తెలుగు 1, హిందీ 3, అలాగే ఇంగ్లీష్ 2, మ్యాథమెటిక్స్ 1, బయాలజీ బయోసైన్స్ 3 ఇచ్చాడు, ఫిజికల్ సైన్స్ కూడా 3 ఇచ్చాడు, ఓకేనమ్మా?
సో ఇది బయాలజీ సైన్స్, ఇది ఫిజికల్ సైన్స్. ఎకనామిక్స్ 0, కామర్స్ 0, సోషల్కి సంబంధించిన 3 పోస్టులు ఇవ్వడం జరిగింది, అది 3 కూడా ఓపెన్. ఇక్కడ టీజీటీ చూస్తే సో తెలుగుకి 2, హిందీకి లేదు, ఇంగ్లీష్కి 4 ఉంది, అలాగే మ్యాథమెటిక్స్కి 2 ఇవ్వడం జరిగింది టీజీటీ. బయాలజీ లేదు, ఇది సైన్స్. ఇది బయాలజీ ఫిజిక్స్ 2 ఎవరైనా మ్యాథమెటిక్స్ ఉన్న మెథడ్ ఉంటే సైన్స్ కింద అప్లై చేయవచ్చు, అంటే 3C. సోషల్ ఏమో 1C. సో ఇలా ఇవ్వడం జరిగింది. క్లియరా? నెక్స్ట్ దిస్ ఇస్ ద జోన్ 4. ఈ జోన్ 4లో ఒకసారి చూసిన తర్వాత మనకి పరిపూర్ణమైన అవగాహన వచ్చేస్తుంది. రైట్, ఏపీ మోడల్ స్కూల్లో టీజీటీకి పీజీటీకి తెలుగు లేదు, హిందీ లేదు, ఇంగ్లీష్ లేదు, మ్యాథ్స్ బయాలజీ లేదు, బయోసైన్స్ లేదు, సివిక్స్ 2 ఉంది, ఎకనామిక్స్ 3 ఉన్నాయి. ఓకే, అంటే పీజీ ఎవరైతే దోస్ హూ కంప్లీటెడ్ పీజీ విత్ 50% దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దీస్ పోస్ట్. ఓకే, దే హ్యావ్ ఇక్కడ పీజీటీ ఉన్న వారికి అవకాశం ఉంది. టీజీటీ వారు పీజీ ఉన్నవారు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. రైట్, మరి తెలుగు ఇక్కడ టీజీటీకి అయితే 31 ఇచ్చాడు, మరి హిందీ 2, ఇక్కడ ఇంగ్లీష్కి 2 బ్యాక్లాగ్, 28 ఇచ్చాడు. జోన్ 4లో 28 కూడా క్లియర్ ఓపెన్లో ఉంది. రైట్, మ్యాథమెటిక్స్ 1 బ్యాక్లాగ్, 19 ఓపెన్. ఇక్కడ సైన్స్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఫిజిక్స్ బయాలజీ అని డివైడ్ చేయరు, సైన్స్ టీచర్ అంటారు కాబట్టి 2B 35C 2 బ్యాక్లాగ్లో ఉన్నాయి, 35 ఓపెన్లో ఉంది. వావ్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ. సోషల్ ఏమో 1 క్యారీ ఫార్వర్డ్లో ఉంది. రైట్, ఏపీ సోషల్ వెల్ఫేర్ పీజీటీ ఏం లేదమ్మా, డైరెక్ట్ టీజీటీకి వెళ్దాం. టీజీటీలో 28 ఓపెన్లో ఉంది, హిందీ ఏమో తెలుగు 28లో ఉంది, హిందీ 7లో, అండ్ ఇంగ్లీష్ 26, మ్యాథమెటిక్స్ 19, బయోసైన్స్ 13, ఫిజికల్ సైన్స్ అండ్ 18, అండ్ సోషల్ 1 క్యారీ ఫార్వర్డ్, 16 ఈజ్ ఓపెన్లో ఉంది. దెన్ లాస్ట్ 1 ఈజ్ ఎంపీజే. ఇక్కడ దీనికి ఎయిడింగ్ చేస్తారు స్టేట్ లెవెల్. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆల్ చాలామంది మనకి ఏంటంటే టైం 10 నిమిషాల్లో వీడియో, ఇటువంటి ఇన్ఫార్మేటివ్ వీడియో మనం ఖచ్చితంగా చూడాలి. ఏం చేస్తామంటే స్కిప్ చేస్తాం. కాబట్టి ఒకవేళ స్కిప్ చేసే వారికి నా చిన్న విన్నపం, ఇక్కడ కూడా మీరు స్టేట్ లెవెల్కి ఎలిజిబుల్ కావాలి, 2nd జోన్, 3rd జోన్, 4th జోన్. కాబట్టి మళ్ళీ ఇక్కడ అది పదే చెప్పకూడదని సో ఫస్ట్ స్క్రీన్లోనే ఉంచాను, వీలైతే ఒకసారి అది చూడండి. రైటా? రైట్. దెన్ పీజీటీ తెలుగు 5C, హిందీ 3C, ఇంగ్లీష్ 6, మ్యాథ్స్ 6, బయోసైన్స్ 2, సివిక్స్ లేదు, ఎకనామిక్స్ లేదు. ఇక్కడ ఫిజికల్ సైన్స్ 1 బ్యాక్లాగ్, 7 ఓపెన్లో ఉంది. రైట్, నేను సోషల్లో 2 బ్యాక్లాగ్, 5 ఓపెన్లో ఉంది. నెక్స్ట్ సంస్కృత్ లేదమ్మా, ఇక్కడ కూడా సంస్కృత్ లేదు. రైట్, మరి తెలుగుకి సంబంధించినటువంటి చూడండి అమ్మా, తెలుగుకి సంబంధించింది టోటల్గా తెలుగుకి సంబంధించింది చూడండి 0 ఉంది అక్కడ. హిందీ 5C, ఇంగ్లీష్ 5C, మ్యాథమెటిక్స్ 5, బయోసైన్స్ ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్ 2 కలిపి 5Cలో ఉంది. 4 అయితే సోషల్ అయితే 4. నెక్స్ట్ ప్రిన్సిపల్గా 2 పోస్టులు వచ్చాయి. ఒకటేమో చూడండి ఇక్కడ మన స్టేట్ వైడ్ చూద్దాం. టోటల్గా ఎంపీజే దీంట్లో 17 ఓపెన్లో ఉంది, 6 ఏమో బ్యాక్లాగ్. తర్వాత ఏపీ మోడల్ స్కూల్లో 15 ఏమో పోస్టులు, టోటల్గా ఉన్నటువంటి పోస్టులు ఇవి. సో సంస్కృతి కూడా కొన్ని పోస్టులు ఉన్నాయమ్మా, ఆల్రెడీ మనం మెన్షన్ చేసాము. బట్ ఇక్కడ సంస్కృతి ఇక్కడ అన్ని జోన్లలో ఇవ్వలేదు. సో ప్రతి ఒక్క జోనర్ గురించి క్లియర్గా మనం తెలుసుకున్నాం. అయితే మొదటి స్క్రీన్లో నేను ఏదైతే చూపించానో చూశారు కదండి, మొదటి స్క్రీన్లో ఏదైతే చూపించానో ఇక్కడ స్టేట్ లెవెల్ పోస్ట్కి ఎలిజిబుల్ అండ్ మీ యొక్క జోనల్లో ఉన్నటువంటి పోస్ట్కి ఎలిజిబుల్. ఇప్పుడు టీజీటీకి అప్లై ఎలా చేయాలి, టీజీటీకి అప్లై చేసిన వారు ఒక్కసారి, ఆల్రెడీ చేసేసిన వారు, చేయబోయేవారు వారైతే ఒకసారి ఇవి చూసి అప్లై చేయండి. సో ఏ జోనల్లో ఎన్ని పోస్టులు ఏ సబ్జెక్టుకు ఉన్నాయో క్లియర్గా మనం తెలుసుకున్నాం. సో టీజీటీకి గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఎడ్ ఉండాలి, మరి పీజీటీ పోస్ట్కి పీసీ ఉంటే సరిపోతుంది. క్లియర్ అక్కడ. సో ప్రిన్సిపల్కి అయితే టీజీటీ ప్లస్ బీఎడ్, పీసీ ప్లస్ బీఎడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, రైట్. సో ప్రిన్సిపల్ పోస్ట్కి ఎవరు ఏ జోనల్లో అప్లై చేస్తారో ఆలోచించండి. ఎక్కడైతే ఏపీ స్టేట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఇక్కడ
వాట్ ఈస్ అందరూ లోకల్ క్యాండిడేట్, మిగతావన్నీ జోనల్ వైజ్ లోకల్ నాన్ లోకల్ నిర్ధారించి. అయితే ఎక్కువ ఓపెన్లో ఉంది కాబట్టి అయితే దీంట్లో కూడా రోస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ రోస్టర్ సిస్టమ్ గవర్నమెంట్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. మీరు అప్లై చేయండి, ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు నంబర్ ఆఫ్ పోస్ట్ చూసి మనం అప్లై చేయవచ్చు. సో లోకల్లో ఫస్ట్ థింగ్ నేను ఏమంటున్నానంటే లోకల్లో ఉంటే అందరికీ యూజ్ఫుల్ అవుతుంది. లోకల్లో పోస్ట్ ఒక్క పోస్ట్ ఉన్నా అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఐ హోప్ యూ. తర్వాత గవర్నమెంట్ ఫర్దర్ ఏమైనా దీని గురించి ఈ జోనల్ వైజ్ ఎలాగైతే ఇప్పుడు చేశారో కమ్యూనిటీ వైజ్ బీసీఏ బీసీబీ ఇలా చేసి అప్లై మెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో రూపంలో చెప్తాను. ఇప్పుడు కూడా నేను చేసి చెప్పవచ్చు, బట్ ఇట్ విల్ టేక్ ఏ టైమ్స్ అండ్ రోస్టర్ సిస్టమ్ ప్రకారం వెళ్తే మనకి ఆన్సర్ దొరికిపోతుంది. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే కొన్నిసార్లు రోస్టర్లు మార్పు చెందేటప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మనం బీసీబీకి ఒకటి అని చెప్తాం, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఫైనల్లో వచ్చేటప్పుడు బీసీబీలో వాళ్ళు చూపించరు, బీసీడీలో చూపించారో లేదా బీసీసీలో చూపించారు అనుకోండి. సో అది ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఒక ఆస్పిరెంట్ ఒక కెరీర్ స్పాయిల్ అవ్వచ్చు, మిస్గైడ్ చేసినట్టు ఉంటుంది. సో ఐ డోంట్ లైక్ సచ్ ఎ వే. కాబట్టి గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్ఫెక్ట్ అనలిస్ట్ ఇది కాబట్టి దానికి తగ్గట్టు మనం అనలిస్ట్ చేసి చెప్పాల్సి వచ్చింది. సో 4 రకాల నోటిఫికేషన్ వచ్చింది. ఈ 4 రకాల నోటిఫికేషన్లు అందరూ ఒక్కొక్క జోనల్లో ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ అవుతున్నారు. అయితే ఈ పోస్ట్కి అప్లై చేసిన వారు ఎవరైతే ఉన్నారో ప్రొఫిషియన్సీ టెస్ట్ నన్ను వదిలేయండి, నేను మిమ్మల్ని సరైనటువంటి దారిలో నడిపించిన నేను సిద్ధంగా ఉన్నాను. ఓకేనా? సో మరి దాని గురించి సిలబస్ ఏంటి, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎలా క్వాలిఫై అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ నుంచి పదే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వీటి గురించి విల్ గో టు ది ఫర్దర్. ఓకేనండి? ఫర్దర్ వీడియోలో దాని గురించి క్లియర్గా మనం తెలుసుకుంటాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో బిఫోర్ కంక్లూడింగ్ దిస్ వీడియో, ఇట్స్ మై స్మాల్ అండ్ పర్సనలీ హంబ్లీ రిక్వెస్ట్ టు ఆల్ ది DSA aspirant, please share this video to all the candidate because it will help to all DSA aspirant. ఎంతమంది అయితే DSA aspirants ఉన్నారో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ కంటెంటే. కాబట్టి అప్లై అయితే చేస్తున్నాం కానీ ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా చాలామందికి అవగాహన లేదు. అవగాహన పెంచుకోవడానికే ఇంత ఎఫర్ట్ పెట్టి ఎఫెక్టివ్ క్లాస్ చేయాల్సి వచ్చింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. క్లియర్? ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ వన్స్ అగైన్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ లైక్ మై వీడియోస్. ఇలా చేస్తే నన్ను ఎంతగానో మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటారు. ఓకే? బట్ ఒకటి మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆల్ ది DSA aspirant. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.